డైలీ టేస్ట్ ది డైలీ. దసరా పండుగ పూట బంగారం ధర మరింత పెరిగింది. ఒక్కరోజే 2,200 రూపాయలు పెరిగి ప్రస్తుతం 1,16,200కు చేరింది. ఇది దేశంలో ఆల్ టైమ్ రికార్డ్. ఇందుకు అంతర్జాతీయ అనిశ్చితులే కారణమని తెలుస్తోంది. ఇక వెండి కూడా అదే బాటలో నడుస్తుంది. ప్రస్తుతం కిలో వెండి 1,38,000 పలుకుతోంది. దసరా పండుగ పూట బంగారం ధర మరింత పెరిగింది. ఒక్కరోజే 2,200 రూపాయలు పెరిగి ప్రస్తుతం 1,16,200కు చేరింది. ఇది దేశంలో ఆల్ టైమ్ రికార్డ్. ఇందుకు అంతర్జాతీయ అనిశ్చితులే కారణమని తెలుస్తోంది. ఇక వెండి కూడా అదే బాటలో నడుస్తుంది. ప్రస్తుతం కిలో వెండి 1,38,000 పలుకుతోంది. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మనతో అందించేందుకు మనతో పాటు జేవి సత్యనారాయణ గారు, మార్కెట్ ఎక్స్పర్ట్, మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అంటే సామాన్యుడికి చేరకుండా రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతుంది. సో దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఇట్లా ఎన్ని రోజులు పెరిగే అవకాశం ఉంది? అయితే ఇప్పుడు గమనించవలసింది ఏంటిదంటే, ఈ అనిశ్చిత పరిస్థితులు అనేది చాలా రోజుల నుంచి వస్తుంది. అప్పటి నుంచి గోల్డ్ పెరుగుతూనే వచ్చింది. అయితే ఇంకొక గుడ్ న్యూస్, గోల్డ్ ఇంకా ఆల్ టైమ్ హైకి, న్యూ హైకి చేరడానికి రీజన్ ఏంటిది అంటే, ఎప్పుడైతే ఈ అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించడం జరిగిందో పావలా, మళ్ళీ పావెల్ గారు నెక్స్ట్ మంత్ కూడా ఇంకొక పావలా తగ్గిస్తా అని అనౌన్స్ చేయడంతో ఈ గోల్డ్ సిల్వర్ బాగా పెరగటం, అక్కడ ఏదైతే అంటే వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అనేది దాంతో అనమాట. అయితే ఇప్పుడు 1,16,126 ఉంది ఇప్పుడు లైవ్. ఏది గోల్డ్, ఏది 24 క్యారెట్స్. మళ్ళీ సిల్వర్ వచ్చి 1,37,312 కిలో ధర. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. మనకి జిఎస్టీ అంటే ఏదైతే ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఉన్నాయో వాటితోటి మనం నిన్న జిఎస్టీ అమల్లోకి రావటం, దసరా, దీపావళి, నవరాత్రి ఉత్సవాలు అని చెప్పేసి స్టార్ట్ చేయటం, దీంతో ఎఫ్ఐఐలు ఇంకా మళ్ళీ అమ్మటం జరుగుతూ వచ్చింది. 2,910.09 కోట్ల మీరు నేను ఎఫ్ఐలు, డిఐలు కూడా ప్లస్ డిఐలు అంటే మన మ్యూచువల్ ఫండ్స్ 2,582.63 కోట్లు బై చేయడం జరిగింది. అయితే ఇదంతా కంటే కూడా వరల్డ్ లోనే కామెక్స్ అని ఉంటది. అది ఇక్కడిది కాదనమాట. మన దాన్ని ఏమంటారంటే కామెక్స్ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనమాట, దాని యొక్క గ్రూప్ అనమాట. ఈ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో కామెక్స్ అక్కడే ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది గోల్డ్, సిల్వర్. దాంతో వరల్డ్ మార్కెట్లు అన్ని పెరగటం జరిగింది అనమాట. మనం గమనించాల్సింది ఏంటిదంటే, మరి అక్కడ కామెక్స్ లో ఎందుకు అంతగా పెరిగింది, షార్ట్ కవరింగ్ అనేది ఒకటి. రెండోది ఏంటిది, వరల్డ్ మొత్తానికి లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు ధర నిర్ణయించడం జరుగుతుంది డైలీ. వాళ్ళు నిన్న సాయంత్రం అంటే ఉదయం నిన్న $3,721 ఫిక్స్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం $3,719.7 ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే మన దగ్గర అంటే మన investing.com వరల్డ్ మార్కెట్ లో లైవ్ లో గోల్డ్ $3,794.82 ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై, న్యూ హై 3,790. అంటే ఒక్క సంవత్సరంలోనే 2,541 నుంచి $3,800 అంటే సుమారుగా $1,300 పెరగడం జరిగింది. ఇన్నేళ్ల చరిత్రలో $2,500 వస్తే ఒక్క సంవత్సరంలోనే 50% పెరిగింది, అంటే $3,800. ఇవన్నీ కూడా ఏంటిది అంటే, ఒకటి ఈ అమెరికా సుంకాలు, టారిఫ్లే మెయిన్ అనమాట. దాంతో ఈ వరల్డ్ మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితి, షేర్ మార్కెట్ లోంచి డైవర్ట్ అయిపోయి దీంట్లోకి ఇన్వెస్ట్ చేయటం, తర్వాత ఇక్కడ ఏదైతే మెయిన్ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లోనే పెరగటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు కూడా గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. జిఎస్టీ ఎఫెక్ట్ మనకి చాలా ఉంది మంచిగా. అంటే నిన్న ఒక్కరోజే
మారుతి కార్లు 30,000 కార్లు ఒక్క రోజులో డెలివరీ ఇవ్వటం ఆల్ టైమ్ హై అన్నమాట, రికార్డు హై. ఆటో సెక్టార్ లో మారుతి చరిత్రలో అంటే ఏవైతే అంటే అంతమంది ఒకటే రోజు నిన్నటి కోసం జిఎస్టీ తగ్గిందనుకోండి, మన దసరా నవరాత్రులు స్టార్టింగ్ అనుకోండి, సెంటిమెంట్ అనుకోండి, ఈ జిఎస్టీ తగ్గేటప్పటికి ఒక్కొక్క కార్ల మీద లక్షలు తగ్గుతుంది అనేది మనం వారం 10 రోజుల నుంచి జిఎస్టీ అనౌన్స్ చేసి ఎప్పుడైతే 22 నుంచి అమలు అన్నారో అప్పటి నుంచి అనమాట అందరు రెడీగా ఉన్నారు. నిన్న 80,000 ఎంక్వైరీలు రావడం జరిగింది మారుతి అనమాట. అంటే ఒక్కటే కాదు, ఆటో సెక్టార్, ఎఫ్ఎంసీజీ, సెల్ ఫోన్లు అవన్నీ అయితే ఇంకా మామూలుగా లేవు. అందరూ కూడా పాత అని మార్చేసుకోవటం, ఇవన్నీ మనకి గుడ్ న్యూస్. కానీ గోల్డ్ సిల్వర్ కొనే వాళ్ళకి మాత్రం కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. ఇవాళ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, ఏది మంత్ది, ఏది సెప్టెంబర్ మంత్ ఆప్షన్స్ ఎక్స్పైరీ 23/9 అనమాట ఈ రోజు లాస్ట్. అందుకని కొంచెం ఇది అయిపోతే మళ్ళీ ఒకవేళ పడితే పడొచ్చేమో, కానీ ఎంతవరకు పడుతుంది అనేది అంటే జనరల్ గా ఏం జరుగుతుంది ఇక్కడ టెక్నికల్ గా చూస్తే ఆల్ టైమ్ హై కాకుండా ఇది ఉదాహరణకి ఇప్పుడు అంటే కొంచెం ఉంది, అంటే డైలీ కానీ వీక్లీ కానీ మంత్లీ కానీ చూస్తే అవన్నీ ఇంకా పెరిగే సూచనలే కనపడుతున్నాయి గోల్డ్ విషయంలో. కాకపోతే మనం ఏం చేయాలి, ఎప్పుడైనా కానీ ఈ గోల్డ్ సిల్వర్ కానీ ఏవైతే ఉన్నాయో తగ్గినప్పుడల్లా యావరేజ్ చేసుకోవటం బెటర్. ఎస్ఐపి ద్వారా కానీ మంత్లు కానీ ఈటీఎఫ్లు కానీ గోల్డ్ సిల్వర్ కానీ అటువంటిది అనేది అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వోల్టాలిటీ ఎక్కువైంది, గోల్డ్ సిల్వర్ అప్ అండ్ డౌన్లు బాగా ఎక్కువ అనమాట. అంటే నిన్న ఒక్కరోజు అంటే $60-70 అంటే $2,000 పైన గోల్డ్ 10 గ్రామ్స్ కనమాట తేడా రావడం జరిగింది. అట్లా గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఇక మిగిలిన కమోడిటీస్ అన్ని కూడా. కానీ ఈ రెండు పెరిగినంత ఉధృతంగా పెరగలేదు. అంతకుముందు గోల్డ్ సిల్వర్ ఈక్వల్ గా ఉండేది, కొంచెం అటు ఇటుగా. ఒక్కసారి గోల్డ్ ఎప్పుడైతే తగ్గిందో ఇక సిల్వర్ పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనం సిల్వర్ కనుక ఇప్పుడు ప్రజెంట్ కనుక మనం చెక్ చేసినట్టయితే ఆల్ టైమ్ హైలోనే ఉంది. కాబట్టి ఇక మరి కొంచెం వెయిట్ చేయడం బెటర్ కొనే వాళ్ళైతే మాత్రం, నా ఉద్దేశ ప్రకారం. అంతే తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఇంత అర్జెంట్ గా కొనాల్సిన అనేది కాదు ఏమో అని అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా కానీ బాగా పెరిగిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. ఇప్పుడు ఎవరైతే లోలో కొనుక్కున్నారో వాళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర సెల్ చేయాలి. లేదు ఈ చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ లో ఎక్కడైనా కొంచెం కరెక్షన్, ఇదంతా ఎక్కడో స్పెక్యులేషన్ కానీ ఏదో జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ అనిశ్చిత పరిస్థితులు ఈ రోజు కావు, రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి నడుస్తున్నాయి. గాజా ఇజ్రాయెల్ ఏదైతే వార్లు ఉన్నాయో అప్పటి నుంచి నడుస్తుంది. ఈ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉందో సుమారు 10 నెలల నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే ఆయన ట్రంప్ రావడం జరిగిందో ఇప్పుడు 9 నెలల నుంచి జరుగుతూనే ఉంది. ఏ రోజుకు ఆ రోజు ఒక డెసిషన్, ఏ రోజుకు ఆ రోజు ఒక రోజు అనౌన్స్మెంట్. ఒక రోజు ఫస్ట్ చైనా మీద అనౌన్స్ చేయటం, మళ్ళీ వాళ్ళు రివర్స్ అవ్వటం, మళ్ళీ వాళ్ళతోటి చర్చలు రావటం, మళ్ళీ తర్వాత వేరే దేశాలు, చివరికి మన దేశం మీద పట్టడం. మన దేశానికి వస్తే మనం వేరే ప్రత్యామ్నాయం జిఎస్టీ తగ్గించడం. రెండోది ఇప్పుడు మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేయటం, మనమే ఉత్పత్తి మనమే కొనుక్కోవాలి, మనమే వాడుకోవాలి. ఎక్స్పోర్ట్స్ మీద కానీ ఇంపోర్ట్స్ మీద కానీ, ఎక్స్పోర్ట్స్ ఓకే, ఇంపోర్ట్స్ మీద మనం ఆధారపడకూడదు అనేది మనము అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, అమెరికా ఎకానమీ వీక్ అవుతుంది. కానీ ఈ గోల్డ్ ఇంత పెరగడానికి అయితే ఇవే రీజన్లు కనబడుతున్నాయి. కానీ ఈ రీజన్లు అనేది కాదు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు వరల్డ్ మార్కెట్ ఎల్బిఎంఏ ఏదైతే ఉందో ఎల్బిఎంఏ ఫిక్స్ చేసింది 3719 నిన్న సాయంత్రం. మరి ఇప్పుడు ఉన్నది 3794 పోయింది రాత్రి. 3719 ఎక్కడ, 3795 ఎక్కడ అంటే సుమారుగా 37, 20, $75 మార్కెట్ లో ఎక్కువ ఉంది. ఎప్పుడైనా కానీ ఎల్బిఎంఏ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ఫిక్స్ చేసిన ధర కంటే మార్కెట్ లో ఎక్కువ ఉంది అంటే కొంచెం తేడా ఉందంటే ఓకే, $5-10 ఎప్పుడు నెగ్లిజిబుల్ అనమాట, మామూలుగా తేడా ఉంటుంది. కానీ ఈసారి $75 హైలో ఉండటం, మరి అది అన్నా ఇవాళ పొద్దున్నే పెంచాలి, లేదు దీన్నన్నా తగ్గించాలి. ఎక్కడో ఒక దగ్గర జరిగితే నా ఉద్దేశ ప్రకారం ఇవాళ సెప్టెంబర్ 23 మంత్లీ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ క్లోజ్ చేయడం కోసమో లేకపోతే ఎక్కువ శాతం షార్ట్లోనే అనమాట. మనం ఎవరైతే కొంచెం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఐడియా చేస్తారో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి ఇవాళ వరకు ఇక తీసుకుపోయి మరి రేపు నెక్స్ట్ మంత్ ఉంటుంది మళ్ళీ ఇంకో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. దాన్ని అంటగట్టడం కోసమా లేకపోతే ఇదంతా ఒక
స్పెక్యులేషన్ మాదిరి కనపడుతుంది నాకు. అయితే ఇది ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర. అయితే ఇన్వెస్టర్స్ మాత్రం ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో వాళ్ళంతా మాత్రం ఎస్ఐపీలు కానీ ఈటీఎఫ్లు కానీ కొనుక్కోవాలి. అయితే ఇప్పుడు కొనక్కర్లేదు, కొంచెం తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ అనేది నా ఉద్దేశం. ఆల్ టైమ్ హైక్ ఎప్పుడైతే పోయిందో, లైఫ్ టైం హైక్ ఎప్పుడైతే పోయిందో, మధ్యలో ఒకసారి కరెక్షన్ వస్తుంది, వచ్చి మళ్ళీ తర్వాత పెరగడం జరుగుతుంది. కానీ ఓవరాల్ గా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక షార్ట్ పీరియడ్ లోనే మనం 1 year బ్యాక్ నుంచి చూస్తే 60,000, 80,000 అంటే ఆల్ టైమ్ హై. 60,000 ఒకసారి, అబ్బో 60,000 వచ్చిందని, 80,000 వచ్చింది ఒకసారి అని, 1,00,000 దాటింది ఒకసారి అని, ఇప్పుడు 1,16,000 పోయింది. ఇది కథ. అంటే రాను ఏమైతుందంటే పోను ఇంకా తగ్గి మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. అంటే గతంలో బంగారం ధరలు పెరిగే సమయంలో అంటే డిసెంబర్ వరకు తగ్గుతాయని చాలా మంది అనుకున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు? అట్లానే ఏముండదు. జనరల్ గా ఇది వరల్డ్ మార్కెట్లు కాబట్టి ఈ పండుగలు దసరా దీపావళికి పెరుగుద్దని, ఆషాఢ మాసంలో తగ్గుద్దని, శ్రావణ మాసంలో పెరుగుద్దని, పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు పెరుగుద్దని, ఇవన్నీ ఒక సెంటిమెంట్ వరకే తప్ప అది ఇదంతా ఒకప్పటి అపోహలు. కానీ ఇది మాత్రం మొత్తం నడిచేది వరల్డ్ మార్కెట్. ఈ ఏదైతే చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు డిసైడ్ చేసిన ధరను బట్టి వరల్డ్ మార్కెట్ లో ఏదైతే investing.com లో లైవ్ నడుస్తుంటది గోల్డ్. ఇప్పుడు 3790 నుంచి 3778లో ఉంది. అంటే కొంచెం ఎంత 80, ఒక $18 ఇప్పుడు లైవ్ కొంచెం డౌన్ లో ఉంది. అంటే ఆల్ టైమ్ హై నుంచి కొంచెం $18 డౌన్ లో ఉంది. అయితే ఈ డిసెంబర్ అనేది ఇది కాదు. ఎందుకంటే జనరల్ గా డిసెంబర్ అంతా కూడా ఏంటిదంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చి, కానీ అమెరికా వాళ్ళకి వచ్చి జనవరి, అంటే క్యాలెండర్ ఇయరే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ వరల్డ్ మొత్తం. అప్పుడు ఏమైతుంది, జనవరి టు డిసెంబర్ అంతే తప్ప డిసెంబర్ లో తగ్గుద్దా, ఆషాఢ మాసం తగ్గుద్దా అనేది కాదు. ఇప్పుడు అంతా వరల్డ్ మార్కెట్ కాబట్టి చాలా మంది అవేర్నెస్, అంటే ఇప్పుడు ఏవైతే ఇన్వెస్టర్స్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐడియా వచ్చేసింది. కాబట్టి గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంచి పైసలు, మొన్నటిదాకా $65, $60 ఉన్నది $100 దగ్గరకు వచ్చేసింది ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్. అంటే మన దగ్గర $60, ఇప్పుడైతే $100 ఉన్నా చాలా అనమాట. ఇది ఒక ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు మనం. అంటే ఏంది, తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. దానికి గ్రాఫ్లు ఉన్నాయి, దానికి ఇప్పుడు అలర్ట్స్ పెట్టుకోవచ్చు తగ్గినప్పుడు కొనడానికి. టెక్నికల్ ఇండికేటర్స్ క్లియర్ గా చెప్తున్నాయి. అంటే క్లియర్ గా చెప్తే అవి 1 minute, 5 minutes, 15, 30 minutes, అవర్లీ, 5 hours, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ, అది పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, స్ట్రాంగ్ బయ్యా, సెల్లా, స్ట్రాంగ్ సెల్, అవన్నీ చూపిస్తుంటది అనమాట. కొంచెం మనం అది ఫాలో కాగలిగితే ముందుగానే మనం ప్రికాషన్స్, అంటే జాగ్రత్త పడవచ్చు. పెరగడానికి రెడీగా ఉందా, పడడానికి రెడీగా ఉందా, ఎప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోల్డ్ ఉదయానికి, సాయంత్రానికి, మధ్యాహ్నానికి అసలు పొంతం లేకుండా, నిన్న ఉదయం డౌన్ అయినట్టు అయింది, మళ్ళీ రాత్రికి బాగా తీసుకెళ్లిపోయారు రాత్రి, మళ్ళీ ఇప్పుడు రాత్రి నుంచి ఇప్పుడు కొంచెం డౌన్ లో ఉంది. కాకపోతే ఇప్పుడు మన మార్కెట్ ఇప్పుడు 9 ఓపెన్ అయిపోయింది. 9 అంటే మన మార్కెట్లు, అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే మన మార్కెట్లు ఉదయం 9 గంటలకు ఓపెన్ అయ్యి నైట్ 11:30 దాకా నడుస్తాయి మన గోల్డ్ సిల్వర్ మార్కెట్లు. కానీ వరల్డ్ మార్కెట్లు వచ్చి 24 hours లో రాత్రి పూట 2-2:30 దాకా నడుస్తాయి. మళ్ళీ తెల్లారుజామున మన ఇండియన్ టైమింగ్స్ 4:30కి స్టార్ట్ అయింది. అంటే 4:30 నుంచి ఈ 9 మధ్యలో జరిగేటటువంటి ఆ ధర వరల్డ్ మార్కెట్ లో అది గ్యాప్ అప్ తోటన అయితే గ్యాప్ డౌన్ తోటన స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఏంది, రాత్రి బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు గ్యాప్ అప్ తోటే స్టార్ట్ అయిపోతారు అనమాట. ఏది 9 గంటలకి. లేదు రాత్రి పూట 4:30 నుంచి మళ్ళీ మార్కెట్లు కనుక పట్టం మొదలు పెట్టేది వరల్డ్ మార్కెట్లు, అప్పుడు మన మార్కెట్లు కూడా గ్యాప్ డౌన్ తోటి వస్తాయి. అందుకని మన మార్కెట్లు 9:30, 11:30 అయిపోయినాక తెల్లారి పొద్దుటికి మళ్ళీ ఏదైనా జరగవచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఇప్పుడు మనం లైవ్ లో కనుక చూసినట్లయితే ఉదాహరణకి ఒక గోల్డ్ 1,16,211 ఉంది ఇప్పుడు. ఏది గోల్డ్ 1,37,200 సిల్వర్ కిలో నడుస్తుంది లైవ్. అంటే ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, లేకపోతే సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? రెండు చేయొచ్చు, రెండిట్లో ఓకే, అట్లానే ఏం లేదు, రెండు కూడా ఓకే. ఎందుకంటే ఈటీఎఫ్లు బెస్ట్, లేదు ఎస్ఐపీలు బెస్ట్. ఈ గోల్డ్ కంటే సిల్వర్ ఇప్పుడు యూసేజ్ ఎక్కువైంది, సిల్వర్ డిమాండ్ ఎక్కువైంది. రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే కూడా గ్రోత్ సిల్వర్ లో ఎక్కువ కనపడుతుంది. అట్లని మనం అనుకుంటున్నాం. కానీ రెండు కొనుక్కోవటం అనేది కూడా సేఫ్. గోల్డ్ సిల్వర్ బులియన్ లో బ్రాండ్ అంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం కొనరు, కానీ గోల్డ్ సిల్వర్ వరకు మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు, గోల్డ్ ఎస్ఐపీలు, సిల్వర్ ఈటీఎఫ్లు రెండు చేసుకోవాలి అంతే తప్ప ఒక సిల్వరే కొనాలా. కాకపోతే
పెరుగుదల సిల్వర్ లో ఎక్కువ కనబడుతుంది. రెండోది ఏంటి, ఇప్పుడు చాలా వరకు అడ్వాన్స్ ఏంటిదంటే ఎస్ఐపీలు చేయొచ్చు, ఈటీఎఫ్లు చేయొచ్చు. గోల్డ్ మన ఏది ఎంసెక్స్ లో మార్జిన్ ఉంటుంది, 800 పెడితే 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు. అలా అన్నమాట. అంటే చిన్న మార్జిన్ తోటి, అంటే 11,000 రూపాయలు ఉన్నటువంటి గ్రామ్ బంగారాన్ని 800 చిల్లర తోటి మనము ఎక్స్చేంజ్ లో 1 గ్రామ్ గోల్డ్ ని మనం చేసుకుంటూ పోవచ్చు. ఇంకా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో మంత్లీ అన్నమాట, ఒక్కొక్క గ్రాము 800 చేసుకుంటూ పోతుండాలి. మంత్లీ క్యారీ ఫార్వర్డ్ చేస్తుండాలి. అంటే అది నీ ప్రాఫిట్ రాని లాస్ అని ప్రతి నెల, ప్రతిరోజు, అంటే ప్రతిరోజు కాదు, ప్రతి నెల, లేకపోతే డేట్లు పెట్టుకోవాలి. కొన్ని డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్ పెట్టుకొని ఆ డేట్స్ లో ఎంటర్ అవుతుండాలి. అప్పుడు ఓవరాల్ గా ఏమైందంటే యావరేజ్ అయింది, తక్కువ పైసలతోటి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ గ్రాఫ్ కొంచెం బేసిక్ అంటే investing.com వరల్డ్ వెబ్సైట్లు ఉన్నాయి కొన్ని, ఆ వెబ్సైట్లలో ఏం జరుగుతుంది, అక్కడ గ్రాఫ్లు ఏం చెప్తున్నాయి. రెండోటి వరల్డ్ మార్కెట్ లో లైవ్ గోల్డ్ ఉంటాయి, అది లైవ్ గోల్డ్ ఉంటుంది. ఇది ఫిజికల్ గోల్డ్ ఉంటుంది, మన ఫ్యూచర్స్ గోల్డ్. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ లో చేసేదంతా ఫ్యూచర్స్ గోల్డ్. అంటే ఏంది, వీళ్ళ కాడ పైసలు ఉండవు, అంటే గోల్డ్ లేదు, పైసలు లేవు. అంటే 800 పెడితే 1 గ్రామ్ గోల్డ్ కొంటాడు. అంటే గోల్డ్ 11,000 అవుతుంది, 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది 800 తోటి. అలానే అమ్మేయచ్చు కూడా అతను, అంటే సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు. అంటే మార్జిన్ మనీ తోటి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువైంది, అంటే స్పెక్యులేటర్స్ ఎక్కువయ్యారు. కాబట్టి మార్కెట్ లో వోల్టాలిటీ ఎక్కువైంది గోల్డ్ సిల్వర్. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లోకి వచ్చినప్పుడల్లా కొనుక్కోవచ్చు. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఏంటిదంటే investing.com లోనే మనం మంత్లీ లో హై ఉంటాయి. ఆ మంత్లీ లో హై, లోకి దగ్గరలో ఉన్నామా, హైకి దగ్గరలో ఉన్నామా. హైకి దగ్గరలో ఉన్నప్పుడు కాకుండా లోకి దగ్గరకు వస్తుంది ఎప్పుడో ఒకసారి నెలలో. అవి నోట్ చేసుకొని మనం ఏం చేయాలి, ఆ లోకి దగ్గరలోకి వచ్చినప్పుడు మనం బై చేస్తే మళ్ళీ కొన్నాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఓవరాల్ గా ఎప్పుడైనా కానీ రాత్రి హడావుడిగా ఇవి రావు. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే, కొన్ని నెలలు వెయిట్ చేస్తే, అప్పుడు ఆటోమేటిక్ గా మన పైసలకు ఒక రిటర్న్స్ కనపడతాయి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.